ప్రపంచంలో ఎన్నో ఘోరాలను చూస్తుంటాం. కానీ ఏదో ఒకసారి మనం ఎప్పుడూ చూడలేని వినని దారుణాలు మన కంటపడుతూ ఉంటాయి. అలాంటిదే యూకేలో బయటపడింది. సెయింట్ చెస్టర్ ప్రాంతంలో ఓ ఇల్లుంది. ఆ ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉన్నాయి. అందులో భార్య భర్తలు మాత్రమే ఉంటారు. ఇద్దరు ఉద్యోగులే. అయితే ఓ రోజున భర్త జాబ్ కు సెలవు పెట్టాడు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉండగా పాప ఏడుపులు వినిపించాయి. వేగంగా స్నానం చేసి బయటకొచ్చాడు. పాప ఏడుపు వినిపించలేదు. తనకు తాను కాసేపు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ పావుగంట తర్వాత పాప ఏడుపులు వినిపించాయి. దీంతో ఆ ఉన్న 4 బెడ్రూమ్లు వెతకడం మొదలు పెట్టాడు. ఓ బెడ్రూమ్ లో మెల్లిగా పాప ఏడుపు వినిపించింది. బెడ్ మీద ఎవరూ లేరు. కానీ పాప ఏడుస్తున్న శబ్దం మాత్రం వస్తూ ఉంది. ఆ శబ్దాన్ని వింటూ వెళ్లి చూడగా బెడ్రూమ్ సొరుగులో నుంచి వస్తున్నట్లు గమనించి భయపడ్డాడు. మెల్లిగా ఆ బెడ్రూమ్ డ్రాయర్ ను బయటికి లాగాడు. అంతే, దెయ్యంలో ఉన్న పాపను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎంతో బలహీనంగా ఎముకలు కనిపిస్తూ చాలా దారుణంగా ఉంది ఆ పాప. వెంటనే తన భార్యకు ఫోన్ చేశాడు. మన బెడ్రూమ్ లోని సరుగులోకి బేబీ ఎలా వచ్చిందని అడిగాడు. కానీ నాకు తెలియదని సమాధానం ఇచ్చిన భార్య ఫోన్ కట్ చేసింది. ఆ వెంటనే తన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కాల్ చేశాడు. ఆ తర్వాత సోషల్ సర్వెంట్స్ కి కూడా కాల్ చేయగా మెడికల్ టీమ్ తో వాళ్ళు వచ్చేశారు. వాళ్ళు కూడా బేబీని చూసి భయపడిపోయారు. తాము ఇలాంటి పాపను ఇంతవరకు చూడలేదన్నారు. ఎవరి పాప అంటే తమకు తెలియదన్నాడు. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భర్తను ప్రశ్నించగా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, నా భార్యకు తెలుసు అన్నాడు అతను. దీంతో అతని భార్యను ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు లోతుగా విచారణ చేయగా మా పాపేనని చెప్పింది. కానీ నా భర్తకు తెలియదు. కనీసం నేను గర్భవతిని అన్న విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నా భర్త వేరే దేశాలకు వెళ్లిన సమయంలో పాప పుట్టింది. ఈమె నా పాప కాదు. నా కుటుంబానికి ఈమెకు సంబంధం లేదు. అందుకే బెడ్ కింద ఉన్న సొరుగులో పెట్టాను. రోజు నాకు గుర్తొచ్చినప్పుడు కేవలం పాల బాటిల్తో పాలు పట్టాను. ఎవరైనా వస్తే ఆ బెడ్ సొరుగులోకి పాపను నెట్టి ఆ తర్వాత గదికి తాళం వేశానని చెప్పింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ పాప 2022లో ఫిబ్రవరిలో పుట్టిందని చెప్పగానే పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇక భర్త పరిస్థితి అయితే వర్ణనాతీతం. నాకు పుట్టిన పాప నాకెందుకు తెలియదని అడిగినా కూడా భార్య నుంచి సమాధానం రాలేదు. 3 ఏళ్ల పాటు పాపను బెడ్ సొరుగులోనే ఉంచేసింది. భర్త రాత్రి సమయంలో ఇంట్లోనే గడుపుతాడు. కానీ ఎక్కువగా హాల్లో ఉంటాడు. గెస్ట్ బెడ్రూమ్ దూరంగా చివరకు ఉంటుంది. పైగా భార్య ఎప్పుడూ లాక్ చేసి ఉంచుతుంది. దీంతో భర్త గమనించలేదు, పట్టించుకోలేదు కూడా. ఎవరైనా గెస్ట్ వస్తే రెండవ బెడ్రూమ్ ని ఇచ్చేది మహిళ. ఇక గాలి సరిగ్గా రాక, ఊపిరాడక, ఎండ లేక, పౌష్టికాహారం అందక 3 ఏళ్ల పాప 7 నెలల పసిగుడ్డుగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనీసం 7 నెలల పాప అయినా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. పాపకు అనారోగ్య సమస్యలు వచ్చినా చూపించలేదని, స్కిన్ పై మచ్చలు ఉన్నాయని, ఇంకా కళ్ళు ఇతర భాగాలపై కూడా శరీరంలో మార్పులు గమనించామని డాక్టర్లు చెప్పారు. ఇన్నాళ్లు ప్రాణాలతో ఉండటమే గొప్ప విషయం అంటున్నారు డాక్టర్లు. అయితే సిరంజి ద్వారా పాప నోట్లో పాలు పోశాను, ఆ తర్వాత మిల్కీ విటాబిక్స్ ఇచ్చానని పోలీసులకు చెప్పడం విశేషం. అయితే ఓసారి ఓ గెస్ట్ రాత్రి సమయంలో ఏదో పాప శబ్దం మీ ఇంట్లో విన్నానని ఏడాది క్రితం ఆ మహిళ భర్తతో చెప్పాడు, వాదించాడు కూడా. కానీ పక్కింట్లో నుంచని చెప్పి కవర్ చేసింది ఆ మహిళ. కానీ అది తమ ఇంట్లోనే ఉందని తనకు తెలియదని భర్త చెప్పుకొచ్చాడు. జుట్టు మొత్తం అట్టలు కట్టింది, దద్దుర్లు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మనిషిలా మాత్రమే ఉంది పాప. కానీ చాలా దారుణంగా దయ్యంలా కనిపిస్తుందని చెప్పారు. ఆ పాపను వెంటనే తాత్కాలిక సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే పాప ఎన్నేళ్లు బతుకుతుందో చెప్పలేం. ఏడాది తర్వాత కానీ వైద్య పరీక్షలు చేస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చారు డాక్టర్లు. పోలీసులు సదరు తల్లిని చెస్టర్ క్రౌన్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు పాపను కూడా తీసుకొచ్చారు. ఆ పాపను చూసిన జడ్జి ఎవరెడ్జ్ చలించిపోయారు. నా 46 ఏళ్ల లా కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి కేసును, ఇలాంటి పాపను చూడలేదన్నారు న్యాయమూర్తి. చిన్నారిని ఎందుకు దాచిపెట్టారంటే, నాకు మాత్రమే పుట్టింది, నాకు సంబంధం లేదని చెప్పింది ఆ నీచురాలు. నేను పాపను సరుగులో పెట్టలేదు, బెడ్ పైనే ఉంచానని చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంటూ సీరియస్ అయ్యారు. చిన్నారి పెరుగుదల ఆగిపోయింది. నీ నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చింది. నీ కడుపున పుట్టినందుకు పాపకు పుట్టినప్పటి నుంచి నరకం చూపిస్తామంటూ నిలదీశారు. ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి చైల్డ్ అబ్యూస్ నుంచి నిర్లక్ష్యం వరకు అన్ని సెక్షన్ల కింద 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు సదరు మహిళ మానసిక స్థితిపై కూడా డాక్టర్లతో ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆదేశించారు న్యాయమూర్తి. భర్త మాత్రం నా భార్యకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని కోర్టులో చెప్పారు. ఎన్నో సార్లు మా ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలు, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. నేను నా భార్య జాబ్ కి వెళ్తాం. ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇద్దరం సంపాదించుకుంటున్నాం. ఇలాంటి సైకో అని తెలియదని కోర్టుకు చెప్పాడు ఆమె భర్త. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అంతా నార్మల్ గా ఉంటూ పాపను ఎందుకు ఇలా దాచిందనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. మరి ఈ తల్లికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.